ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఈ మహాలయ పక్షంలో ఈ 15 దినాలు ఏవైతే దానం చేస్తే మంచిదో మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా అన్నదానం చేస్తే చాలా మంచిదంట. జీవుడికి ఆహారము జీవితాన్నిచ్చే పదార్థం అండి. ఇది వాడి పాడేసే పదార్థం కాకుండా జీవితాన్నిచ్చే పదార్థంలా మనం చూసుకోవాలి. మన ఇంటికి పితృదేవతలు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు కదా. ఏ రూపంలో వచ్చినా సరే వాళ్ళకి ఆహారము నీరు అందిస్తే చాలా మంచిదండి. అలాగే పక్షులకి దానం కాస్త గింజలు పెడితే కూడా చాలా మంచిది. మనము ఈ వస్త్రదానమైనా సరే పేదవాళ్ళకి ఏవైనా ఇస్తే మంచిదండి. బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తే ఇంకా చాలా మంచిదంట. బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తే స్వయంగా దేవతలకు ఇచ్చినట్లేనంట అండి. ఇది మాత్రం అందరూ గమనించుకోవాలి. దేవతల ద్వారా మన పితృదేవతలకి మన కోరికలన్నీ నెరవేరుతాయంట. గోసేవ చేసినా కానీ చాలా పుణ్యం లభిస్తుందంట. గోసేవ ఎందుకంటే సకల దేవతలు గోమాతలో ఉన్నారు కాబట్టి గోసేవ చేసుకోవాలి. పచ్చిగడ్డైనా పరమాన్నమైనా ఏవైనా సరే మనం గోవుకు తినిపించి సేవ చేసుకోవాలండి. ఈ గోసేవ ద్వారా కూడా 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుందండి. ఈ దానాలు చేసి సకల ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను నేనైతే.